చాలా వరస్ట్ థింగ్ ఇది. ఫస్ట్ వినడానికి చాలా కంపరంగా ఉంది. అలాంటివి చూసాను అనమాట నేను. అసలు ఏమన్నా దృశ్యం అది, ఏమన్నా వాడికి ఏమన్నా మెంటలా, ఈగో వాడికి, ఈగో వాళ్ళు ఇదంతా చేశాడు. అసలు చెత్త మొహోడు కాదుదంటారు ఎవడైనా, ఎంత పెద్ద అయినా ఆయన అసలు కాదుదన్నాడు ఏంటి? నీకు అంతగా ఆపలేదా? కొంచెం వెయిట్ చేయాల్సింది, పోనీ అప్పటికే అవ్వలేదా? ఆపు, కాదంట్లా ఆపి అడుగు కదా, నోరు ఉంది కదా, నోరు అడిగితే సరిపోతుంది కదా. తన్నడాలు ఏంటి అసలు చెప్పండి? ఎంత పొజిషన్ ఆయన, ఎంత కష్టపడి ప్రతిరోజు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య బస్ యాక్సిడెంట్ అన్ని జరుగుతున్నాయి. అందుకని ఆయన పాపం చిన్నగా వెళ్తున్నాడేమో, అందుకని గ్యాప్ ఇవ్వలేదేమో. అయినా ఆలోచించాలి కదా. మైండ్ ఆ మాత్రం అయ్యా, అదే అండి నేను చెప్పేది కూడా. వాళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నారని నేను భయంతో చిన్నగా పోతున్నాడు, అర్థమవుతుందా? లేకపోతే ఎందుకు ఇవ్వడండి? అది కూడా వన్ వే. అది ఇంకో విషయం, గవర్నమెంట్ బస్ అంటున్నారు, మీరే అంటున్నారు. గవర్నమెంట్ బస్ నిజంగా ఎవరైనా గుర్తున్నా కూడా అసలు ఏం కాదని చాలా వరకు తప్పిపోతుంది కేసు, అవునా కదా? అలాంటి ఆయన పద్ధతిగా నడుపుతున్నాడు అంటే ఆలోచించాలి మనోళ్ళు, అర్థమవుతున్నా లేదా? అలాంటి మనోడు ఈగో పెట్టుకొనేసి ఆయన ఏదో నేను హార్న్ కొట్టినా వీడేంట్రా నాకు ఇవ్వలేదని చెప్పేసి అంత పంతం ఎందుకు? కనీసం ఆయన చూసావు, ఎవరైనా చూసావు? పెద్ద ఆయన కదా, అంత పెద్ద ఆయన ఎవడైనా కాలుతుందంటారా? సెన్స్ ఉందా చెప్పండి? ఎలాంటి వాడు? నేనైతే నిజం చెప్తాను, పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఈయన పట్టుకున్నాక వీడిని కూడా సేమ్ తన్ని వీడియో బయట పెట్టాలా. అదే హైలైట్. పెట్టారనుకో నెక్స్ట్ టైం ఇంకోటి చేయడు. అలా కాదని మేము పట్టుకున్నాం అని చెప్పొద్దండి, అర్థమవుతున్నా? పట్టుకున్నాక సేమ్ వాడిని కొట్టండి, ఆ పెద్ద చేత కొట్టిపించండి. నేను కూడా ఆ పెద్ద సంస్కారం ఉండదు, ఆయన కొట్టడు ఖచ్చితంగా. డ్రైవర్ అంటే చులకర కాదండి వీళ్ళకి. వాడొక్కడే ఎదవా, అందరినీ మనం కలపకూడదు. వాడు ఈగో మొహోడు, వాడొక్కడే ఎదవా, అందుకని అట్లా చేస్తున్నాడు. అందరూ అట్లా ఉంటారు కదా. ప్యాసింజర్స్ కూడా డ్రైవర్స్ కొడుతున్నారు కదా మేడం. ప్యాసింజర్స్ బస్సులో ప్రయాణించే వాళ్ళు కూడా మూఢతత్వం అండి. జనాలకి ఏమైపోయిందండి, మంచితనాలు మర్చిపోయినారు, మూఢతత్వాలు ఎక్కువైపోయినాయి. ఏం చేస్తాం మనం? కానీ వయసు తగ్గట్టు బిహేవ్ చేయాలండి. ఇప్పుడు ఆయన వయసు పెద్ద ఆయన పాపము అట్లా కాళ్ళు కొట్టడం ఏంటి చెప్పండి? ఆయన నిజంగా ఆయన కాబట్టి తిరిగాను నేను, పెట్టి కొట్టుండే ఊరవతలు పెట్టేవాడు నిజంగా. అక్కడ అంత జరుగుతున్నా ఒక్క అబ్బాయి కూడా వచ్చి ఆపట్లేదు, ఒక అమ్మాయి లేదండి. అందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటది బేసిక్ అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఉన్న తెలియలేదు అసలు, వాడు ఎందుకు వచ్చి కొట్టేస్తాడో తెలియదు. వాడు డైరెక్ట్ వచ్చి కొట్టుతూ మాట్లాడుతున్నాడు కదా, వీడికి అర్థం కావట్లా ఏమన్నా ఇష్యూ వాళ్ళు పర్సనల్ గా అని చెప్పేసి. సో అట్లాగా వీడియో వైరల్ అయిపోయాక ఆ అబ్బాయి అబ్స్కాన్ లోకి వెళ్ళిపోయారు కనిపించకుండా. ఇంకా ఉంటాడో? ఈగో వచ్చింది, ఎగిరిపోయింది, మళ్ళీ ఈగో వచ్చిందాక రాడు ఇంటికి, అర్థమవుతుందా? వచ్చబట్టే ఆడికి పెట్టాలి, అవునా కదా? వాడికే తెలుసబ్బా వాడు తప్పు చేస్తాడని. ఈగో ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు ఎవరికేం అర్థం కాదు, మనసు దిగినాకే తెలుస్తుంది. అలానే వాడు దిగుంటది, దిగిన తర్వాత వాడికి అర్థమైంది, అరే మనం చేసిన చాలా పెద్ద తప్పు కదా, చంపేస్తారు వీళ్ళు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భయ్యా ప్లీజ్ కొంచెం మీ కోపాలు అవ్వచ్చు, వాట్ ఎవర్, ఒక్కసారి నిదానంగా ఆలోచించండి. లేదు కోపం వచ్చింది, నోరు ఉంది కదా, నోటితోటి సమాధానం చెప్పండి, నోటితోటి క్వశ్చన్ చేయండి. చేతులు కాళ్ళు దాకా ఎందుకు పోతున్నారు మీరు? ఎందుకు కొడుతున్నారు? అసలు కొట్టేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి? అడిగే హక్కు ఇచ్చారండి, కొట్టేంత హక్కు ఇవ్వాల. ఈ షోటు నోరు ఇచ్చారు కదా, మీరు వంట డైలాగ్ అడగచ్చు, నోరుంది అడగండి, అక్కడ వరకు బాగుంటది. మాట చేతుల దాకా వెళ్ళొద్దు. కొట్టడాలు ఏంటి అసలు? ఆ బిహేవియర్ ఏంటి అసలు? చెత్త బిహేవియర్, అది వర్స్ట్ బిహేవియర్. పెద్ద సైడ్ ని చూసుకుంటే అతను కొట్టినప్పుడు చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు, వీడియోలో చాలా బలంగా కొట్టాడు. ఆయన ఫీలింగ్, పెద్ద ఫీలింగ్ ఎలా ఉంటుంది? కొడుకు అంత వయసు ఆయన ఏంటంటే తిరిగి మాట్లాడలేని సిచ్యువేషన్, అసలు ఏంటో సడన్ గా ఇదంతా అని చెప్పి నిజంగా ఆయన ఒక ట్రాన్స్ లో ఉండిపోయింటాడండి నిజంగా. అంటే మనలాగా కాదు కదా, మనమైతే వెంటనే రియాక్ట్ అయిపోతాం. పెద్ద ఆయనకేం అర్థం కావట్లేదు, ఏంద్రా బాబు అని తిరగబడే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ. వాడు తిరిగినాడు, కుట్టేస్తానే ఉన్నాడు. అసలు మెయిన్ థింగ్, దీని వల్ల వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడతారు? ఆయన పరుగు పోయినట్టే కదండి. ఎవడో ఒక దరిద్రుడు చేసిన పనికి పెద్ద ఆయన పరుగు పోయినట్టు కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతుంటారు చెప్పండి. ఇంత సర్వీస్ చేస్తే ఆయన పాపం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు ఆయన బస్సులో అక్కడ డ్రైవ్ చేసుకుంటూ. ఎంత కష్టం అనుకుంటున్నారండి? డ్రైవింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు కదండి. ప్రతిరోజు ఎంతో మందిని తీసుకెళ్తుంటారు ప్రయాణికులు సేఫ్ గా. అలాంటి మంచి వ్యక్తిని, అంత పద్ధతిగా వర్క్ చేసుకున్న వ్యక్తిని ఒక డాష్ గార్డ్ వచ్చేసి ఇట్లా చేయడం అనేది వరస్ట్ అండి. నిజంగా అది చాలా బాధ అనిపించింది. సో ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇస్తే కరెక్ట్ ఉంటుంది? ఇంకా మళ్ళీ వేరే ఏం బల్లే, అంత శిక్షలు ఏం బల్లే. సేమ్ చెప్తున్నా కదా, మన పెద్ద ఆయన తీసుకెళ్ళా అని మళ్ళీ కొట్టించి ఆ వీడియో మళ్ళీ అందరికీ ఓపెన్ గా పెట్టాలి. నా కోరిక అయితే ఇదే, అర్థమవుతుంది. అప్పుడు ఇంకొకటి ఎవ్వడు కూడా ఇలాంటి చేయడు. ఇదైతే అది నా సైడ్ నుంచి ఇదండి.